సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో మొక్కజొన్న రైతులు రోడ్డెక్కి ధర్నా చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ పీఎస్సీఎస్ వద్ద అయితే రైతులు ఆందోళనకు దిగారు. కొనుగోలు కేంద్రం లేక అవస్థలు పడుతున్నామని మండిపడ్డారు. అయితే సీఎం సొంత మండలంలోనే కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం దారుణమని విమర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాపాలన పేరుతో గద్దెనెక్కిన రేవంత్ ప్రజలనే విస్మరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అండ్ లేని పక్షంలో పీఎస్సీఎస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. మండలమైన ఒంగూరు మండలంలో రంగాపూర్ పీఎస్సీఎస్ నందు ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఎందుకనగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు పీఎస్సీఎస్ నందు మొక్కల కొనుగోలు కేంద్రం కానీ రైతులకు పంటలు వచ్చే టైంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించేది. ఈరోజు మా రేవంత్ రెడ్డి, మా ముఖ్యమంత్రి, మా మండల వాస్తవ్యులు అయినందుకు మా రంగాపూర్ సొసైటీలో మొక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభించకపోవడం మాకు చాలా బాధగా ఉంది. అతి కొద్ది రేపో ఎల్లుండో ప్రారంభించకపోతే రైతులతోనూ ఈ పిఎస్సిఎస్ను ముట్టడి కార్యక్రమం కూడా చేస్తాం. ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తాం. రైతుల కోసం అనుకున్న పార్టీ, రైతులకు ప్రజాపాలన అన్న పార్టీ ఈరోజు రైతులను యూరియా కోసం వస్తే క్యూరలు వాడుతున్నాం. అటువంటి పరిస్థితి వస్తే ఇప్పుడు ఆ యాప్ అని చెప్పి యాప్లో ఇప్పటి వరకు ఎంత పెద్ద రైతుల యూరియా ఉడక అందని పరిస్థితి. ఒంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా చేయడం జరుగుతుంది. ఎందుకనగా గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొక్కలు కేంద్రం కానీ వడ్లు కేంద్రం కానీ ముందే మేము ఏర్పాటు చేయించేది. ఇంతకుముందుకున్న పిఎస్సీ చైర్మన్ సురేందర్ రెడ్డి గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు. ఆయన ఎప్పుడు ప్రారంభించిందో ఆయనకు తెలుసు. మరి ఇప్పుడు ఎందుకు ప్రారంభించలేరని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒంగూరు మండలం చెప్పడానికేమో సీఎం మండలు, కానీ అన్ని పనులు సీఎం మండలిలో లేట్ అవుతాయి. మరి ఇప్పటి వరకు ఎందుకు ప్రారంభం అవుతలేదు? ఇక్కడ రంగాపూర్ పిఎస్సీలో ఎందుకు కొనుగోలు చేస్తలేరు ఇప్పటి వరకు? బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే కేసులు పెడతాం. ఇప్పుడు వచ్చిన కొత్త అధ్యక్షుడు అంటాడు మేము అనవసరంగా మాట్లాడితే కేసులు, అంటే ప్రశ్నిస్తే నిలదీస్తే కేసులు పెడతారా? మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ప్రశ్నించలేదా? అంటే మేము ప్రశ్నిస్తే మేము మీద కేసులు పెడతాని గుణాయిస్తారా? ఇది ఎంతవరకు సమానం? వెంటనే మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోతే ఇక్కడే ఉన్న వంగూరు మండల సీఎం ఊరిని ఊడగముట్టడిస్తాం, పిఎస్సీ చైర్మన్ని ఊడగముట్టడిస్తాం, బీఆర్ఎస్ పార్టీ తరఫునంగా సీఎం గారి ఇల్లును కూడా ముట్టడిస్తామని బీఆర్ఎస్ పార్టీ తరఫునంగా హెచ్చరిస్తున్నాం.